ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ అని మీరు ఒక వర్డ్ వాడారు. హ్మ్. అది మెయిన్ ఇవాళ మన దీంట్లో డిస్కషన్లో దాని గురించి మాట్లాడదాం. ఎస్బీఐ అంటే అందరికీ తెలుసు. సరే ప్రైవేట్ తీసుకున్న ఐసిఐసిఐ తెలుసు, హెచ్డిఎఫ్సి తెలుసు, కొన్ని బ్యాంక్స్ యాక్సిస్ ఇట్లాంటివి తెలుసు, కొన్ని కోటక్ ఇట్లాంటివి కూడా తెలుసు. ఎన్బిఎఫ్సిల్లో కూడా మీరు తీసుకుంటే కొన్ని ప్రసిద్ధమైనవి కొన్ని ఉన్నాయి. ఒక 5 నుంచి 10 వరకు మనం గుర్తుపట్టగలుగుతాం. అసలు గుర్తుపట్టలేని పేర్లు, హ్మ్. ఇంకా ఈ పేర్లు తీయకూడదు కానీ కొన్ని గుర్తుపట్టలేని పేర్లు, అంటే అలాంటిది కూడా ఏదైనా సంస్థ ఉందా హ్మ్. అని మేమే నిగ్గరపోతున్నాం అడ్వకేట్స్ అయి ఉండి. హ్మ్. సార్ ఇక్కడ ఎక్కడ తీసుకున్నారు మీరు లోన్ అని అడుగుతాం కదా హ్మ్. ఎవరు వచ్చినా ఫస్ట్. అసలు వాళ్ళు చెప్పే పేర్లు వింటుంటే మాకు ఫ్యూజ్లు అవుట్ అవుతున్నాయి. బా ఆ పేర్లు ఏంటి, వాళ్ళు అసలు గైడ్ లైన్స్ ఫాలో అవుతారా లేదా సరిగ్గా, వాళ్ళ స్ట్రక్చర్ సరిగ్గా ఉందా లేదా, వాళ్ళ పోర్ట్ఫోలియో ఎంత, వాళ్ళ మేనేజ్మెంట్ టీం ఏంటి, వాళ్ళకి అసలు కస్టమర్ కేర్ సరిగ్గా ఉందా, ఎడ్యుకేషన్ మీకు సరిగ్గా ఇస్తున్నారా, హ్మ్. నోటీసులు సరిగ్గా పంపిస్తున్నారు. సహజంగా నాగరాజ్ గారు ఎనీ హోమ్ లోన్ ఆర్ మార్ట్గేజ్ లోన్ అప్పుడప్పుడు ఏ రిసెషన్ వల్ల, జాబ్ పోతాం వల్ల, బిజినెస్ సరిగ్గా ఉండకపోతాం వల్ల 2-3 ఈఎంఐలు కట్టలేరు. రెండో ఈఎంఐ కట్టలేనప్పుడే వీళ్ళు బ్యాంక్ నుంచి నోటీస్, బ్యాంక్ అయినా ఎన్బిఎఫ్సి అయినా నోటీస్ ఒకటి వస్తుంది. ఆ నోటీస్ వచ్చినప్పుడు చక్కగా మీరు బ్యాంక్కి రిప్లై ఇచ్చి హ్మ్. ఇది ఈ కారణం వల్ల నేను కట్టలేకపోతున్నాను, దయచేసి ఒకసారి మనం కలుద్దాము, నేను మీ బ్యాంక్కి వస్తాను, కూర్చొని మనం డిస్కస్ చేద్దాము, నేను మళ్ళీ ఒక 2-3 నెలల్లో కడతాను, నాకు ఏదైనా ఆప్షన్ ఇవ్వండి అని అడుగు. బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి బ్యాంక్ మేనేజర్ ఆ పైన జోనల్ దగ్గర అప్రూవల్ తీసుకుంటే కోర్టు వరకు వెళ్ళే అవకాశము, అవసరము 2 ఉండవు.